చిన్ని చిన్ని డిషెస్ ప్రెటీ విషెస్. వెల్కమ్ టు శ్రావ్యాస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు వీడియోలో చూపిస్తున్న ఈ ప్లాంట్ ఏంటో మీకు తెలుసా? దీన్ని నల్లేరు కాడ అంటారు. మన జనరేషన్లో ఇది చాలా తక్కువ మందికి తెలుసు. పూర్వకాలంలో మన అమ్మమ్మలు నాయనమ్మలు అయితే దీన్ని మంచిగా తినేవాళ్ళు. అందుకే వాళ్ళకి ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత కానీ మోకాలు నొప్పులు రాలేదు. మనకైతే ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోయాయి కదా. కానీ దీన్ని తినడం వల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. బోన్ హెల్త్కి మంచిగా పనిచేస్తుంది, డైజెషన్కి మంచిగా పనిచేస్తుంది. ఇంకా దీంట్లో చాలా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒకవేళ మనకి జలుబు చేసిన ఇట్లా కూడా ఇది మంచిగా పనిచేస్తుంది. ఇంకా డైజెషన్ ప్రాబ్లమ్స్ని కూడా ఇది క్లియర్ చేస్తుంది. మెనోపాజ్ స్టేజ్లో కూడా ఇది చాలామంది ఆడవాళ్ళకి బాగా పనిచేస్తుంది అనమాట. అయితే దీన్ని మనం క్లీన్ చేసుకోవడానికి చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. దీన్ని చేసుకునేటప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్లు దీన్ని నార్మల్ హ్యాండ్స్తో కాదు, కానీ మనం గ్లౌజెస్ వేసుకొని మాత్రమే క్లీన్ చేయాలి. ఎందుకంటే లేదు మనం నార్మల్గా క్లీన్ చేసామంటే మన హ్యాండ్స్ దురద వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఖచ్చితంగా గ్లౌజెస్ వేసుకొని దీన్ని క్లీన్ చేయాలి. కొంతమంది ఆయిల్ రాసుకొని క్లీన్ చేసుకోవచ్చు అనుకుంటారు, కానీ ఆయిల్ రాసుకున్నా కానీ అది దురద వస్తుందన్నమాట. ఇంకా వీడియోలో చూస్తున్నట్లు ఈ కాడలు మాత్రమే కాదు, కానీ మనం దీని లీవ్స్ కూడా పచ్చడికి యూస్ చేస్తున్నాం. ఇంకా ఈ చూస్తున్నారు కదా మీరు, ఎలా క్లీన్ చేసుకోవాలంటే సైడ్స్ అంతా తీసి మనం డ్రమ్ స్టిక్కి ఎలా అయితే క్లీన్ చేసుకుంటామో దీన్ని కూడా అలానే క్లీన్ చేసుకొని ఇలా నీట్గా పీసెస్ కట్ చేసుకొని ఒక బౌల్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు దీని పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. 2 cups ఆఫ్ నల్లేరు కాడలు, కర్ర 1 టేబుల్ స్పూన్, నువ్వులు 2 టేబుల్ స్పూన్స్, వెల్లుల్లి 12 రెబ్బలు, 1.5 కప్ ఎండుమిర్చి, ఒక చిన్న సైజ్ నిమ్మకాయ అంత చింతపండు, ఇంకా ధనియాలు 3 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు మనం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని నల్లేరు కాడల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇట్లా గ్రీన్ కలర్లో ఉంది కదా, ఈ గ్రీన్ కలర్ అనేది ఈ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మీకు చెప్పాను కదా, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా 2 cups ఆఫ్ నల్లేరు కాడలకి మనం తీసుకుంటున్నాం అన్నమాట. ఆ తర్వాత మనం దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇది చల్లారబెట్టుకునే టైంలో మనం ఇదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా ఫస్ట్ ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు ఆల్రెడీ చూసినట్లయితే మనం దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవట్లేదు, మనం చేసేది పచ్చడి కాబట్టి ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటాం. డ్రై రోస్ట్ ఎప్పుడు చేసుకుంటాం మనం, ఒకవేళ దీంతో కొంతమంది పొడి కూడా చేసుకుంటారు, అప్పుడు మాత్రం మనం డ్రై రోస్ట్ చేసుకుంటాం. కానీ ఇది మనం పచ్చడి చేస్తున్నాం కాబట్టి దీన్ని ఆయిల్లో వేసుకొని చేసుకుంటున్నాం అనమాట. సో చూస్తున్నారు కదా, జీలకర్ర వేసాం, ఆ తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. మంచిగా కలుపుకుంటూ అది మాడకుండా ఫ్రై చేసుకుంటూ దగ్గరే ఉండి చేసుకోవాలి. మనం పక్కకు వెళ్ళిపోతే మాడిపోతుంది, సో జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, ఈ రెసిపీ నాది కాదు, మా పెద్దమ్మ రెసిపీ. మా పెద్దమ్మ చేస్తూ నాకు నేర్పించారనమాట ఈ రెసిపీని. నేను మీ అందరికీ కూడా చూపిస్తున్నాను. సో ఈ కాలంలో మనం జాబ్స్ కానీ స్కూల్స్లో పిల్లలు కానీ కూర్చొనే ఉంటున్నాను కదా, అలా కూర్చొనే ఉన్నప్పుడు నిజంగానే చాలా నొప్పులు వస్తూ ఉంటాయి, బ్యాక్ పెయిన్, లెగ్ పెయిన్. వీటన్నిటి నుంచి తప్పించుకోవాలంటే మనం ఇలా హెల్దీ ఫుడ్ని అప్పుడప్పుడన్నా తింటూ ఉండాలి. చూస్తున్నారు కదా, నువ్వులు వేసేసుకున్నాం, ఇంకా లాస్ట్లో వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పెట్టుకోవాలి. తర్వాత మనం ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్న ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకునే ముందు మనం ఇవి మిక్సీ వేసుకునేటప్పుడు ఫస్ట్ మనం ఈ జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి ఇవన్నీ చూసాం కదా, వాటన్నిటిని మిక్సీ చేసుకున్న తర్వాత నల్లేరు కాడలు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. అప్పుడు అది మంచిగా ఫైన్ పేస్ట్ అనేది అవుతుంది. లేదు మనం ఫస్ట్ నల్లేరు కాడలు వేసేస్తే అంత ఫైన్ పేస్ట్ రాదు, తినడానికి మంచిగా ఉండదు అనమాట.
మనకి తగులుతూ ఉంటుంది. సో ఫస్ట్ మనం ఆ ఇంగ్రీడియంట్స్ మిక్సీ చేసుకొని ఆ తర్వాత నల్లేరు కాడలు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా, తాలింపుకైతే మేము ఇలా మినపప్పు, ఆవాలు, వెల్లుల్లి ఇంకా ఎండుమిర్చి వేసుకొని మేము తాలింపు పెట్టుకుంటున్నాం. మీరు ఎలా చేసుకుంటారో దాని ప్రకారం మీరు తాలింపు వేసుకోండి. ఆ తర్వాత మనం చేసుకున్న పచ్చడిని కూడా, ఆ మిక్సీ పేస్ట్ని కూడా ఈ తాలింపులో వేసి ఫ్రై చేసేసుకోవాలి. అంతే, ఎంతో ఈజీగా ఉండే ఇంకా చాలా టేస్టీ, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న నల్లేరు కాడల పచ్చడి రెడీ. దీన్నైతే మీరు చూసారు కదా, ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో మేము ఇంట్లో పెంచుకున్న దాంతో చేసాం. మీరు కూడా ఇంట్లో పెంచుకోవచ్చు లేదా బయటన్నా కొనుక్కోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.